అంటే జైలుకే వెళ్ళాలి, జస్ట్ ఒక చిన్న మాట వేసాను అంతే దేవుని ఎదుట, అంతే. ఓకే. అయిన 2 నిమిషాలకి ఆ ఫైల్ జడ్జి గారు తీసి బెంచ్ ముందు విసిరేశారు. ఆ బెంచ్ మీద తీసుకొని ఓపెన్ చేసి, పొనిగోటి దినేష్ నీ కేసు కొట్టివేయబడింది, ఇక కోర్టుకి రావనవసరం లేదు అని చెప్పేశారు. నాకు ఇంకా గందరగోళం అయిపోయింది, ఏం అర్థం కాలేదు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఏమి అర్థం కాలేదు. అంటే ఒక్క నిమిషం మైండ్ అంతా బ్లైండ్ అయిపోయినట్లు అయిపోయింది. అయిపోయింది. రెండోసారి మళ్ళీ ఆయన బెంచ్ మీద రిపీట్ చేశాడు అదే మాట. కానీ నిజంగా చెప్తున్నాను, ఆ రోజు ఆయన మళ్ళీ రెండోసారి అన్నప్పుడు నా చెవులు అంతా ఒక విధమైన సౌండ్, అంతా గందరగోళం అయిపోయింది నా మైండ్. రెండోసారి బూర శబ్దంతో దేవుని స్వరం ఏమని వినబడిందంటే, ఆయన మాట్లాడేటప్పుడు ఆయన స్వరం కాదు, దేవుని స్వరం వినబడింది బూర శబ్దంతో. నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక